Hi everyone, welcome to online classes. My name is Kadar Ramesh sir. ఈ రోజు మీకు రీజనింగ్ సబ్జెక్ట్ జనరల్ రిలీజియన్ సబ్జెక్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి రీజనింగ్ సబ్జెక్ట్ యొక్క పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఈ పేపర్ ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ విన్నారంటే మీకు ఏ టాపిక్లో ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ క్వశ్చన్స్ వస్తాయో, ప్రీవియస్లో ఎట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చారో అవన్నిటి బేస్ చేసుకుని ప్రత్యేకంగా ఇది ఎన్టీపీసీ కోసం తయారు చేసినటువంటి పేపర్ చాలా సింపుల్గా ఉంటుంది. టైం మాత్రం ఎట్లా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది. మనము టైం టేకింగ్ అనిపిస్తుంది, చూస్తే ఆన్సర్లు టకాటక్ వస్తాయి, కానీ ఇన్ టైంలో చేయాలి. ఎప్పుడు కూడా పేపర్ హార్డ్ మాత్రం ఉండదు, మనకు ఈజీగా ఉంటుంది, కానీ దాన్ని ఇన్ టైంలో చేయడంలోనే ఆన్సర్స్ చేయడంలోనే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నౌ లెట్ us స్టార్ట్ ద ఎక్స్ప్లెనేషన్. నౌ క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది క్రమంలో 6కు ముందు కానీ 9కి తర్వాత కానీ లేకుండా ఎన్ని మూడులు ఉన్నాయి? ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం మనం. ఇక్కడ ఏమి చేయాలి? 9, 3, 6, 6, 3, 9, 5, 9, 3, 7, 8, 9, 1, 6, 3, 9, 6, 3, 9, 6, 3, 9 ఈ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇచ్చినటువంటి పాయింట్ ఏంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ క్రింది క్రమంలో 6కు ముందు కానీ, ఇక్కడ 6కు ముందు కానీ 9కి తర్వాత కానీ ఎన్ని మూడు ఉన్నాయంట? 9 ఉండకూడదు, ఇట్లా 6 ఉండకూడదు. అంటే 6కు ముందు 3 ఉండకూడదు, 9 తర్వాత 3 ఉండకూడదు. అంటే 3కు ముందు 6 ఉండొచ్చు, 3కు ముందు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 7 ఉండొచ్చు. అంటే 3కు ముందు 9 ఉండకూడదు, 3 తర్వాత ఏముండకూడదు, 6. అట్లాంటి ఎన్ని జతలు ఉన్నాయని చెప్తున్నాడు. అట్లాంటప్పుడు సింపుల్గా ఈజీ టెక్నిక్ మీకు ఒకటి చెప్తాను. 3 ఫస్ట్ అండర్లైన్ చేయండి. ఇక 3 చూసుకోండి. దీని ముందు 9 ఉన్నది, ఉండకూడదు అన్నాం కాబట్టి ఉన్నది కాబట్టి ఇది మనకు కౌంటర్కి రాదు. ఇక్కడ 3 తీసుకుందాం. 3కు ముందు 9 లేదు, 9 ఉండకూడదు, అంటే ఏదన్నా ఉండొచ్చు, 6 ఉన్నది. 3 తర్వాత 9 ఉన్నది, 6 ఉండకూడదు, ఇక్కడ ఇది మనకు సరిపోతుంది. అలాగే ఇక్కడ 3 తీసుకుందాం. 3కు ముందు 9 ఉన్నది కాబట్టి ఇది కూడా కాదు. ఇది ఇక్కడ 3 తీసుకుంటే ఇది మనకు 3కు ముందు 9 ఉండకూడదు, 6 ఉన్నది. 3 తర్వాత 6 ఉండకూడదు, 9 ఉన్నది, ఇది అవుతుంది. అలాగే ఇది కూడా మనకు అవుతుంది. సో కాబట్టి మనకు 1, 2, 3 ఎన్ని ఉన్నాయి మనకు ఆన్సర్లో ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. అది ఎక్కడ ఆప్షన్ ఉన్నదో చూసుకోవాలి. ఆన్సర్ 3 ఆప్షన్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ ద 3 ఇస్ ద ఆన్సర్, రైట్? నౌ లెట్ us take the question number 2. Question number 2. సో క్వశ్చన్ నెంబర్ 2లో ఈ క్రింది చిత్రాన్ని శ్రద్ధగా పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి. ఓకే, సో ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేద్దాము? ఇలా సర్కిల్ ఉంది, తర్వాత నెక్స్ట్ ఒక స్క్వేర్ ఉంది, ఓకే, నెక్స్ట్ అలాగే ఒక త్రిభుజం ఉంది. ఓకే, సో ఇందులో మనం నంబర్ తీసుకుంటే 25, 4, 3, 22, ఓకే, 17, 8 ఇట్లున్నాయి. సో ఇక్కడ మనకు సర్కిల్ మనకి ఏం చూపిస్తుంది అంటే ఆటగాళ్ళని చూపిస్తుంది, ఆటగాళ్ళు. అలాగే స్క్వేర్ ఏం చూపిస్తుంది? కళాకారులు. నెక్స్ట్ త్రిభుజము మనకు వైద్యులు. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇవి ఇట్లా ఇచ్చినప్పుడు మనకు క్వశ్చన్లు మనకు ఇక్కడ ఇస్తారు. ఈ క్వశ్చన్లు పరిశీలించి మనం ఆన్సర్లను చేయాలి. సో ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 2 మీరు పైన చూసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2 ఇక్కడ నేను చదువుతాను. ఎంతమంది వైద్యులు, ఆటగాళ్ళు మరియు కళాకారులు కలరు? అంటే వైద్యులు కావాలా, ఆటగాళ్ళు కావాలా, కళాకారులు కావాలా? 3 ఉండాలి. ఈ 3 ఉన్నటువంటి ఫిగర్ ఏది? త్రిభుజంలో ఉండాలా, చతురస్రంలో ఉండాలా, వృత్తంలో. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఆన్సర్ అనేది మనకు క్లియర్ అవుతున్నది 3. ఎందుకు 3 అంటే ఈ 3 అనే సంఖ్య వైద్యులు, కళాకారులు, అలాగే మనకు ఆటగాళ్ళు అవుతుంది. సో ఆన్సర్ ఇంత 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నా ఇప్పుడు చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3లో ఏమంటున్నాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 3కి వస్తే కళాకారులలో ఎంతమంది ఆటగాళ్ళు కానీ డాక్టర్లు కాదు? సో కళాకారులలో ఎంతమంది ఆటగాళ్ళు? ఇప్పుడు కళాకారులు అంటే ఏంటి? స్క్వేర్లలో ఆటగాళ్ళు కావాలి. ఆటగాళ్ళు అంటే సర్కిల్ ఉండాలి. అంటే సర్కిళ్లలో ఉండాలా, కళాకారులు ఉండాలా? కళాకారులు ఉండాలా అంటే మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కళాకారులు ఉండాలా, ఆటగాళ్ళు ఉండాలి, కానీ వైద్యులు కాకుండా ఉండాలా. సో వైద్యులు కాకుండా ఉన్నట్టే త్రిభుజంలో ఉండదు. సో ఈ రెండిట్లో ఏంటి మనకు ఆన్సర్? ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది? 22 ఆన్సర్ అవుతుంది. ఎంత అవుతుంది?
22. 22 అనే సంఖ్య మనకు కళాకారులు మరియు ఆటగాళ్ళను చూపిస్తున్నది, వైద్యులు ఉండకుండా చూపిస్తున్నది. సో కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ గా 22. 22 ఆప్షన్ మనకి ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ ద సెకండ్ ఇస్ ద ఆన్సర్. నా క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి. కళాకారులు ఆటగాళ్ళు కానీ వైద్యులు ఎందరు? సింపుల్ గా కళాకారులు ఆటగాళ్ళు కానీ వైద్యులు, అంటే కళాకారులు కాకూడదు, ఇక్కడ మనకు కళాకారులు కాకూడదు, ఆటగాళ్ళు కాకూడదు, ఓన్లీ మాత్రం వైద్యులే. ఓన్లీ వైద్యులు అంటే ఎట్లా చూస్తుంది మనకు? వైద్యులు అంటే ట్రిబ్యూనల్ మాత్రమే ఉండాలి. ఆన్సర్ ఏం చూపిస్తుంది మనకు? ఆన్సర్ మనకి ఇక్కడ 17 అనేది చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? 17. ఓన్లీ వైద్యులు కాబట్టి 17 చూపిస్తుంది. 17 ఆప్షన్ మనకు 1 లో ఉంది కాబట్టి ఆన్సర్ అయితే 1. నో క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఒకసారి చూద్దాం. ఆటగాళ్ళలో ఎంతమంది కళాకారులు వైద్యులు కాదు? ఆటగాళ్ళలో ఎంతమంది కళాకారులు వైద్యులు కాదు అంటే ఓన్లీ ఆటగాళ్ళు మాత్రమే ఉండాలి. సో ఓన్లీ ఆటగాళ్ళే ఉండాలి, అంటే కళాకారులు కాకూడదు, వైద్యులు కాకూడదు, ఓన్లీ ఆటగాళ్ళే కావాలి. సో ఓన్లీ ఆటగాళ్ళు కావాలంటే ఆన్సర్ మనకు సర్కిల్లో మాత్రమే ఉండాలి. ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. సో కాబట్టి మనకు ఆన్సర్ ఎంత? 25. 25 అనేది 4th ఆప్షన్లో చూపిస్తున్నది. సో కాబట్టి ఆన్సర్ ఈస్ 25. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి సంబంధించిన క్వశ్చన్ అయిపోయింది. నా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి ఇక్కడ మీరు పైన క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తుండండి. పాట్నాను ఢిల్లీ, పాట్నాను ఏమన్నాడు? ఢిల్లీ అన్నాడు. సో ఢిల్లీని ఏమన్నాడు? ముంబై అన్నాడు. ఢిల్లీని ఏమన్నాడు? ముంబై. అంతా రాసుకోకూడదు, జస్ట్ ఐడియా కోసం నేను రాస్తాను. ముంబై అన్నాడు. సో ముంబై ఏమన్నాడు? ముంబైని కలకత్తా అన్నాడు. కలకత్తా. సో కలకత్తాని ఏమన్నాడు? సో కలకత్తాని చెన్నై అన్నాడు. చెన్నై. సో చెన్నైని ఏమన్నాడు? చెన్నైని ఇస్లామాబాద్ అన్నాడు. అయినా అంటే ఇండియా రాజధాని ఏది? ఇక్కడ ఇవన్నీ చదవద్దండి, డైరెక్ట్ క్వశ్చన్ చాలా సింపుల్గా ఇండియా రాజధాని ఏది అని మనం చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఇండియా రాజధాని ఏది అని మనకు జనరల్ నాలెడ్జ్ తెలుసు, ఢిల్లీ. ఈ ఢిల్లీకి ఏమని పేరు పెట్టిండు చూసుకోవాలి. ఢిల్లీకి ఏమని పేరు పెట్టిండు? ముంబై అని పెట్టిండు. ఏమని పెట్టిండు? ముంబై అని పెట్టిండు. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ముంబై ఇస్ ద రైట్ ఆన్సర్. సో ముంబై అనే ఆప్షన్ ఎక్కడ ఉంది మనకు? సెకండ్ ఆప్షన్లో ఉన్నది. సో దాంట్లో మనకు ఆన్సర్ ఇస్ సెకండ్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సో క్వశ్చన్ నెంబర్ 7లో ఒక తరగతిలో బాలుర సమూహంలో బాలురు ఒక వరుసలో నిల్చున్నారు. ఒక అబ్బాయి 2 చివరి నుండి క్రమం 19వ స్థానంలో ఉన్నాడు. ఆ తరగతిలో బాలురు ఎంతమంది? చాలా సింపుల్ క్వశ్చన్. ఈ టాపిక్లో మీకు చాలా క్వశ్చన్స్ చెప్పాను నేను. సో 2 క్రమంలో 9 నుండి ఇక్కడ నుంచి 19, అలాగే ఇక్కడ నుంచి కూడా 19, ఇక్కడ నుంచి 19, ఇక్కడ నుంచి 19. ఒక క్యాండిడేట్ 2 అంకెల నుంచి కూడితే, అంటే 2 సార్లు కూడితే ఒకటి తీసేయాలన్నా, ఒక నంబర్ తీసేయాలన్నా, అప్పుడు మనకు ఆన్సర్ ఎంత? 19 ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 37 ఈజ్ ద ఆన్సర్. ఇట్లాంటి పెన్ను పెట్టకూడదు, చాలా సింపుల్గా చూడంగానే ఆన్సర్ చేసేయాలి. ఓకేనా? రైట్. నా క్వశ్చన్ నెంబర్ 8. ఈ 7th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చూస్తుంటే ఒకసారి GIVE, మీరు ఒక పైన క్వశ్చన్ చూసుకోవచ్చు. GIVE గివెన్ ఏమన్నాడు మనకు? 5137. సో మరియు BAT బ్యాట్ ఏమన్నాడు? అలాగే బ్యాట్ను 924. అయితే అడిగింది మనకి ఇక్కడ గేట్ నేమ్ అంటున్నాడు అన్నాడు. GATE గేట్ నేమ్. ఇటువంటి క్వశ్చన్స్ మీకు టైప్ 1 మోడల్స్ నేను చాలా చెప్పాను. సో మీరు సింపుల్గా చూసుకోవచ్చు. ఇందులో జీకి ఏమొచ్చింది? 5 వచ్చింది, ఐకి ఏమొచ్చింది? 1 వచ్చింది, వీకి ఏమొచ్చింది? 3 వచ్చింది అంటే మనకు ఆన్సర్స్ రావు. ఇక్కడ చూడాల్సిన స్టైల్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 8 మనం చూసేది ఈ GATE అనేటువంటి 4 అక్షరాలు ఇందులో కలిసి ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఏమన్నా ఒకసారి చూడండి. ఈ GATE అనే అక్షరాలు ఇందులో ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎస్ ఉన్నాయి, ఎందుకంటే జీకి ఏం వాడాడు? 5, కాబట్టి నువ్వు కూడా 5 వాడు. ఏకి ఏం వాడాడు? 2 వాడుకో. టీకి ఏం వాడాడు? 4 వాడాడు, 4 వాడు. ఈకి ఏం వాడాడు? 7 వాడు. సో నీకు ఆన్సర్ ఏంటి ఇక్కడ? 5247. ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? 5247 ఇస్ ద ఆన్సర్. వెరీ వెరీ సింపుల్. ఇక్కడ 5247 ఎక్కడ ఉంది? ఆప్షన్లో ఆప్షన్ 3లో ఉన్నది. దాన్ని చూసుకొని మీకు ఆన్సర్ చేయొచ్చు. రైట్. నో ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ 9.
క్వశ్చన్ నెంబర్ 9 లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక ఏముంది 2/3 కామా 4/7 కామా డాష్ 11/21 డాష్ 16/31 చూసుకున్నాం. యాక్చువల్గా మనం ఎక్స్పెక్టేషన్స్ ఈ క్వశ్చన్ చూడగానే ఏమో అనిపిస్తుంది, ఎట్లిచ్చాడు అనిపిస్తుంది. మీకు చాలా సింపుల్గా చూస్తాను. ఇక్కడ నుంచి ఒకసారి గమనించండి, 4 వచ్చింది. ఇక్కడ ఏ సంఖ్య ఉంటే ఏది ఉంటే కరెక్ట్ వస్తుంది అని మనం క్వశ్చన్ మార్క్. ఏది ఉంటే కరెక్ట్ వస్తుంది. మనం ఇక్కడ 2, 4 ఉంది. ఇక్కడ 4 ఉన్నక్కడ ఇక్కడ ఎంత ఉందో తెలియదు. ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఎంత ఉన్నది? 5 డిఫరెన్స్ ఉన్నది. ఒకవేళ ఇక్కడికి 4 డిఫరెన్స్ ఉన్నది, ఇక్కడ 5 కలిపితే 16 వచ్చింది అనుకుందాం. ఇక్కడ 4 కలిపితే 11 వస్తుంది. ఇక్కడ ఎంత కలపాలి? 3 కలిపితే అందాం. ఇక్కడ 2 కలుపుదాం. 2 కలిపితే 4 అయింది. 4 3 కలిపితే ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఓకే, 7 + 4 ఎంత అవుతుంది? 11. 11 + 5 ఎంత అవుతుంది? 16. రైట్, సరిపోయింది. కింది సంఖ్యలు చూద్దాం. ఇక్కడ 3 ఉంది అంటే +4 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుంది అని తెలియదు. ఇక్కడ చూసుకుంటే 10 వచ్చింది. అంటే ఇక్కడ +10 వచ్చినప్పుడు డినామినేటర్లో ఇక్కడ +8 వేసుకుంటే ఇక్కడ +6 వేసుకుందాం. 7 + 6 ఎంత? 13. ఓకే, 7 + 6 13 అంటే సో 13 + 8 21. 13 + 8 ఎంత? 21. 21 + 10 ఎంత? 31. సో మనకు ఆప్షన్లో 7/13 అనే ఆప్షన్ ఉందో లేదో చూసుకోండి. 7/13 ఆప్షన్ ఉందా? ఉంది. ఎక్కడ ఉంది? 3లో ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఈస్ 3. ఆన్సర్ ఈస్ 3. 7/13 అంటే ఆన్సర్ ఎంత? 3 అనేది ఆన్సర్. రైట్. నౌ we are watching the question number 10. క్వశ్చన్ నెంబర్ 10 ఒకసారి అర్థం చేస్తే చూడండి ఒకసారి. డాష్ బిసిసి డాష్ ఏసి డాష్ ఏబిబి డాష్ ఏబి డాష్ సిసి డాష్. ఇట్లాంటి క్వశ్చన్స్కి ఎట్లుంటే దీన్ని పునరావృత శ్రేణి అని అంటారు. ఏమంటారు? పునరావృత, తిరిగి రిపీట్ అవుతుంది. అక్కడ ఏం తిరిగి రిపీట్ అవుతుందో గమనించాలి. దీనికి ఆప్షన్స్లో కింద ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ ఆప్షన్స్ని హెల్ప్ తీసుకుంటే ఆన్సర్ వస్తుంది. లేదా వీటిని మీరు ఆప్షన్స్లో చూసుకోండి. ఇక్కడ బి వచ్చింది, ఇక్కడ ఏఏబిబి వచ్చింది, ఏబి వచ్చింది, సిసి వచ్చింది. అంటే దీంతో ఒక మైండ్లో ఒక ఫ్రేమ్ చేసుకోవాలి, ఒక ఆర్డర్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఖచ్చితంగా 2 బిలు ఒక దగ్గర ఉన్నాయి ఇక్కడ. అలాగే దాని ముందర 2 ఏలు ఒక దగ్గర ఉన్నాయి. ఇక్కడ అక్కడ 2, 3 సీలు కూడా ఒక దగ్గర ఉన్నాయి. ఓహో, అంటే వచ్చేటువంటి ఆర్డరు ఖచ్చితంగా AA BB CC CC AA BB CC అనేటువంటి ఆప్షన్ ఉంటుందా లేదా చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం ఒకవేళ ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ముందర ఏమన్నది? బి ఉందంటే ఇది ముందర కూడా బి పెట్టుకుందాం. అంటే ఇప్పుడు మనం బిబి అవుతుంది, సిసి అనేది రాదు. ఈ డాష్ దగ్గర నాకు ఏమొచ్చింది? బి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డాష్ ఉంది కాబట్టి BBCC వచ్చినప్పుడు ఏ ఉంటే దాని ముందర ఏం రావాలా? ఏ రావాలా. కాబట్టి ఏ రావాలంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ డాష్ దగ్గర ఏ అని పెట్టుకుంటా. ఈ డాష్ దగ్గర బి వచ్చింది, ఈ డాష్ దగ్గర ఈ సి వచ్చింది కదా. సి వచ్చిన తర్వాత సి తర్వాత 2 ఉన్నాయి, 2 ఏలు ఉన్నాయి. అంటే 2 ఏలు ఉన్నాయంటే దాని ముందర 2 సీలు ఉండాలి. 2 సీలు ఉండాలంటే ఇక్కడ ఆల్రెడీ ఒక సి ఉంది కాబట్టి ఇక్కడ కూడా సి తీసుకుంటా, ఇక్కడ కూడా సి తీసుకుంటా. అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ 2 ఏలు వచ్చేసినాయి, 2 బీలు వచ్చేసినాయి, మళ్ళీ డాష్ ఉంది. మళ్ళీ డాష్ ఉంటే ఏ కంటే ముందర ఏముంటుంది? ఏ కంటే ముందు మళ్ళీ ఏనే ఉంటుంది. కాబట్టి ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఇది బి ఉంది కాబట్టి తర్వాత బి తర్వాత ఏముండాలా? మళ్ళీ బిఏ ఉండాలి, మళ్ళీ బిఏ ఉండాలి, అంటే బి ఉండాలి. అంటే మనకి ఇప్పుడు ఆప్షన్లో ఆన్సర్ ఏ విధంగా ఉండాలి అంటే ఈ డాష్ దగ్గర బి రావాలి, ఒక ఈ డాష్ దగ్గర ఏం రావాలి? బీబీసీ తర్వాత ఏ రావాలి, ఈ డాష్ దగ్గర ఏం రావాలి? సో ఏసిసి కాబట్టి సి రావాలి, ఈ డాష్ 2 ఏలు 2 బీలు, ఆ తర్వాత ఏం రావాలి? ఏ రావాలి, ఆ తర్వాత ఏం రావాలి? బి రావాలి. సో కాబట్టి ఆన్సర్లో బిఏసిఏబి. చెప్పండి ఒకసారి. బిఏసిఏబి ఎక్కడ ఉందో చూసుకోండి. బిఏసిఏబి అనేది ఆప్షన్ 3లో ఉంది. సో కాబట్టి ఆన్సర్, సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నో ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 11. సో క్వశ్చన్ నెంబర్ 11కి వచ్చేసి ఓకే. సో 11th క్వశ్చన్లో మనకి ఇది ఆల్రెడీ పాచికలు సంబంధించిన క్వశ్చన్. ఓకే, మనకు 4 ఇచ్చారు. ఒకసారి ఈ పాచికలు అబ్జర్వ్ చేద్దాం. చూస్తుంటే ఇక్కడ 3
2 6 2 4 6 నెక్స్ట్ 6 4 5 4 2 1 ఓకే 6 2 4 1. సో ఇక్కడ ఇచ్చిన పై పాచికలో 6కు ఎదురుగా ఉన్న నంబర్ ఏది ఏమంటుంది ఇక్కడ పై పాచికలో 6కు ఎదురుగా ఉన్న సంఖ్య ఏది 6కు ఎదురుగా ఏది ఉందని అడుగుతున్నాడు 6కు ఎదురుగా ఏది ఉందని మనం రెండు రకాలు చేసుకోవచ్చు అని చెప్పాను 6కి ఎదురుగా 1 2 3 4 5 6 ఎప్పుడు కూడా ఒక పాచికలో మొత్తం 6 ముఖాలు ఉంటాయి 6 ముఖాలలో 6 ఎదురుగా ఎప్పుడు ఉండదు కాబట్టి కట్ చేస్తున్నా సో పక్కకు ఉన్నటువంటి పాచికలో పక్కకు ఉన్నటువంటి అంకె 6కి ఎదురుగా ఉండే ఛాన్స్ ఉండదు ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య ఎప్పుడు కూడా కనబడుతుందంటే 6కి ఎదురుగా లేదన్నట్టు కాబట్టి ఇక్కడ వీళ్ళు 2 3 వచ్చింది కాబట్టి 2 కట్టు 3 కట్ అయిపోయింది 6కి ఎదురుగా 2 ఉండదు 3 ఉండదు అలాగే 6కి ఎదురుగా 4 ఉండదు 2 ఉండదు 2 6 కట్ చేసినాం నెక్స్ట్ 6కి ఎదురుగా 4 ఉండదు 5 ఉండదు 4 కట్ చేసినాం కాబట్టి 5 కట్ చేసినాం ఇలా 6 లేదు కాబట్టి 6 ఎక్కడ సో ఇక్కడ ఖచ్చితంగా 6కి ఎదురుగా ఏమొస్తుంది 1 ఆన్సర్ వస్తుంది 6కి ఎదురుగా ఏమొస్తుంది 1 ఆన్సర్ ఇంకా సూపర్ షార్ట్కట్ చెప్తా సింపుల్ షార్ట్కట్ చెప్తా చూడండి ఒక పాచిక దించుకొని ఈ విధంగా దించుకుందాం పాచిక దించుకున్న తర్వాత ఏదైతే సంఖ్య ఇచ్చాడో దానికి ఎదురు నడుతుందో దాన్ని మధ్యలో రాయండి 6 అడిగినప్పుడు 6 మధ్యలో రాసుకోండి దీన్ని యాంటీ క్లాక్ వై డైరెక్షన్ ఇట్లా తిప్పండి ఏమన్నాను యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో గడియారం వ్యతిరేక దిశలో తిప్పండి 6 తర్వాత ఏముంది 3 తర్వాత ఏముంది 2 ఇక్కడ 3 వేసుకుంది ఇక్కడ 2 వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ 6 తర్వాత ఏముంది 2 తర్వాత ఏముంది 4 ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఈ 4 వేసేసుకోండి నెక్స్ట్ 6 తర్వాత ఏముంది 4 ఉంది 4 తర్వాత ఏముంది 5 ఉంది 6 తర్వాత 4 ఆల్రెడీ వచ్చింది కాబట్టి 6 తర్వాత 4 తర్వాత ఏమొస్తుంది 5 వస్తుంది సో కాబట్టి ఇంకొకటి ఏంటి ఇక్కడ మిగిలింది ఇప్పుడు 6కు 3 4 2 5 కాదు కాబట్టి ఆపోజిట్లో ఏమంటుంది ఆన్సర్ ఈజ్ 1 ఈజ్ ద ఆన్సర్ మీరు ఈ మెథడ్ చేసుకోవచ్చు ఈ మెథడ్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ నౌ క్వశ్చన్ నెంబర్ 12 క్వశ్చన్ నెంబర్ 13 గమనించండి ఒకసారి ఏమంటున్నారంటే ప్రకటనలు సో ప్రకటనలు మీకు నేను ఇక్కడ చూపిస్తాను క్వశ్చన్ నెంబర్ 12 తేదీ సో అన్ని సముద్రాలు నదులు కొన్ని స్ప్రింగులు నదులు అన్ని బావులు స్ప్రింగులు మనకి ఇక్కడ ప్రకటనలు 3 ఇచ్చాడు 3 ప్రకటనలకు తీర్మానాలు కూడా 4 ఇచ్చాడు ఏబిసిడి అని ఇక్కడ చూసుకోవాలి అన్ని ప్రకటన ఏం చేద్దాము అన్ని సముద్రాలు నదులు అన్నప్పుడు మనము ఈ యొక్క దీన్ని అన్ని సముద్రాలు నదులు ఇవేంటి మనకు సముద్రాలు నదులు అన్ని సముద్రాలు నదులు నెక్స్ట్ కొన్ని స్ప్రింగులు నదులు అంటే ఏంటిది ఈ నదులు కొన్ని స్ప్రింగులు అయితే అంటే కొన్ని స్ప్రింగులు నదులు ఈ నదులు అంటే కొన్ని నదులు ఏమైనా కొన్ని స్ప్రింగులు అయినాయి కొన్ని నదులు స్ప్రింగులు లేదా స్ప్రింగులు అన్ని బావులు స్ప్రింగులు ఆల్రెడీ స్ప్రింగులు ఇచ్చిన అన్ని బావులు స్ప్రింగులు సో ఇదే రైట్ ఫిగర్ ఇంకేమైనా వేరే వచ్చే ఛాన్సెస్ ఉందా అని మనం అనుకుంటే ఎప్పుడైనా కానీ మనం ఒక ఫిగర్ వేసుకున్న తర్వాత మనం ఇంకొకటి మనం ఊహించుకోవాలి అంటే మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఒకటి ఉంటుంది ఇది ఎగ్జాక్ట్ అనుకుంటే ఇంకొక మనం ఊహించిన ఫిగర్ ఎలా ఉంటుంది అంటే ఇంకొక వ్యక్తి విధంగా ఆలోచిస్తాడు అన్ని సముద్రాలు కదా అన్ని సముద్రాలు నదులు అన్ని సముద్రాలు ఏంటి నదులు నెక్స్ట్ కొన్ని నదులు స్ప్రింగులు అన్నాడు కొన్ని నదులు స్ప్రింగులు అంటే కొన్ని నదులు స్ప్రింగులు ఇట్లా వేసుకున్నాం కొన్ని నదులు స్ప్రింగులు అన్ని బావులు స్ప్రింగులు మరి ఈ ఫిగర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ బావులు ఇక్కడ నదులు అయినాయి ఇలా బావులు నదులు కాలే మరి బావులు నదులు అవుతాయా కావా అవుతాయని తెలియదు కాదని తెలియదు ఎప్పుడైనా ఒక ఫిగర్లో కావు అవుతాయి అని అనిపించినప్పుడు కాదు కింద తీసుకోవాలి సో నాట్ ఫాలో కింద తీసుకోవాలి అలా తీసుకొని చేసుకోవచ్చు ఇంకా ఫిగర్ కూడా వేసుకోవచ్చు ఈ బావులను కూడా ఇవి టచ్ చేసుకొని తీసుకోవచ్చు సో ఇచ్చిన కంక్లూజన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఫస్ట్ కంక్లూజన్ ఏమన్నా ఒకసారి మీకు కొన్ని స్ప్రింగులు సముద్రాలు అబ్జర్వ్ చేయండి కొన్ని స్ప్రింగులు సముద్రాలు అంటే ఈ స్ప్రింగులు సముద్రాలు ఇక్కడ అయినాయి ఇందులో అయినాయి ఇలా స్ప్రింగులు సముద్రాలు అయినాయా కాలేవు ఇందులో కాలేవు సో కాబట్టి ఫస్ట్ ఏంటిది నాట్ ఫాలో
రెండిట్లో అవుతూనే అవుతుంది. ఒక లైవ్ ఒక కాదనుకోండి, ఒక ఇమాజినేషన్ ఒక ఫిగర్ ఊహించుకున్న దాంట్లో అయింది, ఒక ఒక వెన్ డయాగ్రామ్ అయింది, ఒక వెన్ డయాగ్రామ్ కాలేదు అంటే కాదు అని అర్థము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొన్ని బావులు నదులు అంటే ఈ బావులు ఇలా నదులు కాలేవు, ఇలా బావులు నదులు అయినాయి. మరి ఇలా అయినాయి, ఇలా కాలేవు అంటే ఏమన్నట్టు కావు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది టాపిక్, ఏం కన్ఫ్యూజ్ కాదు. నెక్స్ట్ కొన్ని నదులు సముద్రాలు, ఈ నదులు సముద్రాలని ఖచ్చితంగా అయితే, ఎందుకంటే సముద్రాలన్నీ నదులైనప్పుడు అన్ని నదులు సముద్రాలు కావు, కానీ కొన్ని నదులు కంపల్సరీ సముద్రాలు అయితే ఖచ్చితంగా మూడవది ఫాలో అవుతుంది, అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ బావి నది కాదు, ఇక్కడ రైట్, ఏ బావి నది కాదు అనేది ఇక్కడ రాంగ్. సో ఒక రైట్ ఒక రాంగ్ అన్నప్పుడు రాంగ్ కింద కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఏ ఆప్షన్ ఫాలో, మూడోది సి మాత్రమే ఫాలో అవుతుంది. ఆప్షన్ చూసుకుంటే కింద ఏది కాదు, ఏసిడి సరైనవి, సి మాత్రమే సరైనది, అన్ని సరైనవి. సో సి మాత్రమే సరైనది కాబట్టి సి మాత్రమే సరైనది కింద ఆన్సర్ని తీసుకోవాలి. ఈ విధంగా మనం చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ పెట్టాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13లో ఈ క్రింది చిత్రంలో చతురస్రాలు ఎన్ని? ఒకసారి చూడండి, ఇక్కడ చతురస్రాలు ఇచ్చారు. సో మనకి ఎన్ని? 1 2 3, 1 2 3, అలాగే 1 2 3 ఇలా ఇచ్చి, సో చతురస్రాలు ఎన్ని అంటున్నాడు. ఓకే, సో ఇంకా 1 2 3 4, 1 2 3 4 ఉన్నాయి. ఇట్లా ఇచ్చినప్పుడు మనకు, సో ఇక్కడ 4 3 2 1, 4 3 2 1 అంటే మనకు 1 2 3 4 తీసుకున్నప్పుడు చిత్రాలు లెక్కించండి, 1 2 లెక్కిస్తే సరికాదు. సింపుల్గా 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇవన్నీ కలిపితే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. అప్పుడు మనకు 4 స్క్వేర్ ఎంత? 16 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9 10 26 30. మొత్తం ఎన్ని ఉన్నాయి ఈ స్క్వేర్లు అంటే 30 ఉన్నాయి అని చెప్పాలా. సింపుల్ గా ఆన్సర్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. ఓకేనా? నో ఆన్సర్ ఈస్ 30 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 ఒకసారి చూడండి పైన. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ సొల్యూషన్స్ డైరెక్ట్ చెప్తాను. అన్ని విమానాలు రైళ్లు, కొన్ని రైళ్లు కుర్చీలు. ఇక్కడ ఇవి ప్రవచనాలు, మనకు నిర్ణయాలు. సో కొన్ని విమానాలు కుర్చీలు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రవచనాలతో ఒక వెన్ డయాగ్రామ్ వేసుకోవాలా. అన్ని విమానాలు రైళ్లు, అన్ని విమానాలు రైళ్లు. ఓకేనా? అన్ని విమానాలు ఏమని? రైలు అని. కొన్ని రైళ్లు కుర్చీలు, కొన్ని రైళ్లు ఏమని? కుర్చీలు. సో ఇది ఒకటే ఫిగర్ కరెక్ట్ అవుతుందా అంటే ఇంకో ఫిగర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ విమానాలు రైళ్లు, ఇవన్నీ విమానాలు. సో రైళ్లు, అన్ని విమానాలు, కొన్ని రైలు కుర్చీలు, ఇక్కడ విమానాలు కూడా కుర్చీలు. ఇక్కడ విమానాలు కుర్చీలు కాదు, విమానాలు కుర్చీలు అయితే చెప్పలేదు, చెప్పలేదు. కాబట్టి మనం అవుతాయి అనుకోవడానికి లేదు, కావాలనుకోలేదు. సో కాబట్టి కొన్ని కుర్చీలు విమానాలు అని అనుకో, ఇక్కడ కాదు అక్కడ అవుతాయి కాబట్టి కాదు అని గుర్తుపెట్టుకుంటాం. సో ఆన్సర్ చూద్దాం. కొన్ని విమానాలు కుర్చీలు, ఫస్ట్ ఆప్షన్ మీరు. సో ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు? కొన్ని విమానాలు కుర్చీలు అన్నాడు. సో విమానాలు కుర్చీలు అనేవి ఇలా కాలేవు, అలా అయినాయి కాబట్టి కాదు. రెండో ఆప్షన్ ఏమున్నది? కొన్ని కుర్చీలు రైళ్లు, ఎస్ ఇన్ అయినాయి. ఇలా కొన్ని కుర్చీలు రైళ్లు, ఎస్ ఇన్ అయినాయి. మరి విమానాలు కూడా అయినాయి అంటే దానికి సంబంధం లేదు. కుర్చీలు రైలు అయినా కాలేదనే వరకు మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ అన్ని కుర్చీలు రైళ్లు, అన్ని కుర్చీలు రైలు అయినా? నో. మూడు ఆప్షన్లు నో. నెక్స్ట్ నాలుగో ఆప్షన్ ఏంటిది? కొన్ని కుర్చీలు విమానాలు, కొన్ని కుర్చీలు విమానాలు ఇలా అయినాయి, కొన్ని కుర్చీలు విమానాలు కాలేవు. సో కావు. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ఆన్సర్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం చూసుకుంటాం. సో కాబట్టి నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ చూసుకునేటప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా చేయాలి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 15. ఓకే,
question we have observed this GH JL NQ SW YD డాష్. ఇది మనకు లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్. ఏంటిది? లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్. సో కాబట్టి మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఎలాంటి సంబంధం ఉందో గమనించండి. సో ఇక్కడ GH, G తర్వాత ఏమైంది? H, EF G H కదా డైరెక్ట్. ఓకే, H కి J తీసుకుందాం. H తర్వాత ఏమైందంటే HIJ అనుకుందాం. అంటే ఇక్కడ H కి J కి మధ్యలో ఒక I వచ్చింది. సో తర్వాత ఇక్కడ J కి L కి K గ్యాప్ వచ్చింది, ఒక నెంబర్ గ్యాప్ వచ్చింది, L వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక గ్యాప్ వచ్చింది, సో +1 అన్నమాట, N వచ్చింది, LMN ఒక గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ ఎంత ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. OPQ అంటే ఇక్కడ మనకు 2 నంబర్స్ డిఫరెన్స్ వస్తుంది, 2 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఏమొచ్చింది? మనకు 1 వచ్చింది గ్యాప్, ఇక్కడ 2 గ్యాప్స్ వచ్చినాయి. నెక్స్ట్ Qకి Sకి గమనిస్తే మనకు RS మళ్ళీ 1 గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ SQ W కి గమనించండి, TUV 3 గ్యాప్స్ వచ్చినాయి. ఎన్ని గ్యాప్స్? మనకు 3 గ్యాప్స్ వచ్చినాయి. నెక్స్ట్ అలాగే YWXY కాబట్టి మనకు మళ్ళీ చూస్తే 1 గ్యాప్ వచ్చింది. ఇక్కడ 3 వచ్చిందంటే Y కి Z కి ఎన్ని గ్యాప్లు రావాలా? 4 గ్యాప్స్ రావాలి, అంటే స్పేస్ 4 రావాలా. అంటే Z కదా, ZABC అంటే D వచ్చింది, కరెక్ట్. 4 గ్యాప్స్ వచ్చింది, సూపర్. మళ్ళీ ఇప్పుడు ఎన్ని గ్యాప్ రావాలి? మనకు 1 గ్యాప్ రావాలి. మనం చేయాల్సింది అది కాబట్టి 1 గ్యాప్ రావాలంటే D. ఈ తర్వాత ఏమొస్తుంది? F వస్తుంది, ఒక F. ఇక్కడ F కి దీనికి ఎన్ని గ్యాప్ రావాలా? 5 గ్యాప్స్ రావాలా. ఎన్ని గ్యాప్స్ రావాలా? 5 రావాలి. అంటే F, సో FGHIJK వస్తే మనకు ఆన్సర్ వస్తుంది, L వస్తుంది. సో ఆన్సర్ ఏంటిది? FL ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటిది? FL ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం నంబర్ సిరీస్ ఈజీగా గుర్తుపట్టు. ఇక్కడ గ్యాప్ HIJ కాబట్టి 1 వచ్చింది మనకి. సో మనం ఇలా చూసుకుంటే సింపుల్ ఆన్సర్ ఈజీగా చేస్తాం. గ్యాప్స్ ఏం రావాలి? 4 రావాలి కాబట్టి సో FL ఇస్ ద ఆన్సర్. మీకు ఆప్షన్ ఎక్కడ ఉంది? మనకు 4th ఆప్షన్లో ఉంది. రైట్. నా క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 అబ్జర్వ్ చేస్తే సర్టన్ కోడ్ ను VXVIGZRM గా కోడ్ చేసినట్లయితే MUNDAN ఏ విధంగా కోడ్ చేస్తారు? ఓకే, సో మీకు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంకోసారి రాస్తాను. ఇక్కడ నేను CERTAIN సర్టెన్ ఏ విధంగా రాసాడు? మనకు XVIGZRM రాస్తే మనకు అడిగింది ఏంది? మనకు MUNDANE ని ఏ విధంగా రాస్తారని అడుగుతున్నాడు. ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. C నెంబర్ ఎంత? 3. చివరి నుంచి ఇది కూడా 3. ఇదెంత? 5. ఇది కూడా 5. ఇదెంత? 9. ఇది కూడా 9. ఓహో, నాకు అర్థమైపోయింది. T ఎంత? T20 ఫస్ట్ నుంచి. T20 అంటే G కూడా 20. మీకు ఇట్లా ఎట్లా తెలిసిన? మనము గ్రేట్, BOY బాయ్, A to Z అని కోడ్స్ ఇచ్చాను, నేను అక్కడ నేర్పించాను. సో కాబట్టి మీకు ఇక్కడ నాకు అర్థమైపోయిందంటే ఫస్ట్ నంబరు ఫస్ట్ నుంచి 3rd నంబరు, ఇది చివరి నుంచి 3rd నంబర్ తీసుకున్నాం కాబట్టి M13 కాబట్టి మనకు అక్కడ నుంచి 13 ఎంత వస్తుంది? N వస్తుంది. సో ఇక్కడ TU అంటే ఎంత? 21. TU అంటే ఏంటి? మనం 21. మనం 21లోకి వెళ్ళి మనం 27లోకి వెళ్ళి 21 తీసేస్తే ఏమొస్తుంది మనకు? సో ఇక్కడ 6 వస్తుంది. 6 అంటే ఏమొస్తుంది? 6 అంటే F వస్తుంది. ఏమొస్తుంది? F. సో F అన్నప్పుడు మనం ఖచ్చితంగా F తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే N అంటే మనకి 14 వచ్చింది కాబట్టి అక్కడ నుంచి 14 ఏమవుతుంది? M ఆన్సర్ అవుతుంది. ఇక్కడ D అంటే 4. అక్కడ నుంచి 4 అంటే ZYX W. డ్యూ అంటాం కాబట్టి W. సో D5 ఏంటిది? W. ఇట్లా సో D5 ఏంటిది? W. నెక్స్ట్ A అంటే ఏంటిది? Z. మళ్ళీ N అంటే ఏంటిది? M. E అంటే ఏంటిది? V. సో ఇక్కడ మనకు అంటే ఆల్ఫాబెట్ నంబర్స్ అన్ని కూడా ఇక్కడ ఫస్ట్ నుంచి ఇచ్చిన నంబర్లు చివరి నుంచి నంబర్లు ఇవ్వడం జరిగింది. A కు 26 ఇస్తాడు, Z కు 1 ఇస్తాడు. ఇక్కడ 13 అయితే అక్కడ నుంచి 13 ఇది అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ NFMWZMV. మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది చూసుకోండి. మనం అక్కడ ఆప్షన్లో NFMWZMV ఆప్షన్ సెకండ్లో ఉంది, మీరు గమనించి నిర్ణయం తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 ఒకసారి అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ మనకు ఓకే క్వశ్చన్ నెంబర్ 17. ఓకే సార్ రాజన్ మీరు పైన క్వశ్చన్ చూడొచ్చు. సచిన్ యొక్క సోదరుడు రాజన్ సచిన్ యొక్క సోదరుడు మరియు మాణిక్ రాజన్ యొక్క తండ్రి, జగత్ ప్రియ యొక్క సోదరుడు మరియు ప్రియ సచిన్ యొక్క కూతురు అయిన జగత్ అంకుల్ ఎవరు? ఇక్కడ మనము ఫ్యామిలీ ట్రీ తయారు చేసుకోవాలి. చాలా సింపుల్ గా చెప్పేస్తాం. రాజన్ సచిన్ యొక్క సోదరుడు అంటే ఏంటి? ఇతను రాజన్. సో సోదరుడు అంటే పక్కకు ఉంటాడు కాబట్టి సచిన్. రాజన్ సచిన్ యొక్క సోదరుడు. ఓకే. సో మరియు మాణిక్ రాజన్ యొక్క తండ్రి, మాణిక్ రాజన్ యొక్క తండ్రి. ఇక్కడ రాజన్ ఆల్రెడీ కాబట్టి ఇక్కడ ఎవరు? మాణిక్. సో మాణిక్ ఎవరు? రాజన్ యొక్క తండ్రి. జగత్ ప్రియ యొక్క సోదరుడు, జగత్ ఎక్కడ ఉండో తెలియదు కాబట్టి కొంచెం ఆగండి. జగత్ ప్రియ యొక్క సోదరుడు మరియు ప్రియ సచిన్ యొక్క కూతురు. సో ప్రియ సచిన్ యొక్క కూతురు. సో ప్రియ సచిన్ యొక్క కూతురు మనం ఇంకేమన్నాడు? సో జగత్ ప్రియ యొక్క సోదరుడు, జగత్ ప్రియ యొక్క సోదరుడు. ఓకే సోదరుడు. సో అనగా జగత్ అంకుల్ ఎవరు? జగత్ యొక్క అంకుల్ ఎవరు అంటున్నాడు ఇక్కడ. జగత్ అంకుల్ అంటే సచిన్ ఏమవుతాడు? జగత్ ఫాదర్ అవుతాడు. ఫాదర్ వాళ్ళ బ్రదర్ని ఏమంటాం మనము? అంకుల్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. సో కాబట్టి మనం ఇక్కడ ఎవరంటాం? అంకుల్. ఆన్సర్ రాజన్. ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? రాజన్ అనేది ఆన్సర్. రాజన్ అనేది ఆన్సర్. క్లియర్గా? రైట్. నో క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. ఒక బాలుడు దక్షిణం దిశలో ఉన్నాడు అంటే మనం ఒక సర్కిల్ కానీ ఒక వృత్తం ఒక స్క్వేర్ తీసుకున్నట్లయితే ఈ ఫేజ్ లో మనం దక్షిణ దిశ అంటాం. దీన్ని ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. దక్షిణ దిక్కు ముఖం చేసుకున్నప్పుడు మనం ఈ విధంగా దక్షిణ దిక్కు ఉన్నాడు అంటే కింద ముఖం చేసుకున్నాడు అని ఫీల్ అవుతాం. ఉన్నాడు 60 డిగ్రీలు అపశ్రవ్య దిశలో. శ్రవ్య దిశ అని చెప్పిన గుర్తుంచుకోండి. ఈ యొక్క ఇట్లా కుడివైపు తిరిగితే దాన్ని శ్రవ్య దిశ అంటారు. యాంటీ క్లాక్ దిశ అంటే అపశ్రవ్య దిశ అంటారు. ఇప్పుడు ఇది ఇక్కడ ఇట్లా తిరిగితే శ్రవ్య దిశ, ఇటు తిరిగిన యాంటీ క్లాక్ డైరెక్షన్ అవుతుంది. సో అపశ్రవ్య దిశలో ఎన్ని డిగ్రీలు తిరిగిండు? 60 డిగ్రీలు తిరిగిండు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 90 డిగ్రీస్ అవుతుంది. కానీ అతను 60 డిగ్రీలు ఎంతమంది గీడాకు పెట్టారు? గీడాకు అయితే 60 డిగ్రీలు అవుతుంది. ఏ దిశ తిరిగిండు? యాంటీ క్లాక్ వైజ్. ఎడమ చేతి తిరిగితే యాంటీ క్లాక్ అపశ్రవ్య దిశలో 60 డిగ్రీలు పోయిన తర్వాత మొత్తం అక్కడ పోలేదు, 90 డిగ్రీలు ఇక్కడ దాకా వస్తుంది. సో కానీ మళ్ళీ క్లాక్ వైజ్ ఇంకొక 60 డిగ్రీలు తిరిగిండు అంటే ఈ దాకా వచ్చిండు. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఇటు 90 డిగ్రీలు అవుతుంది. ఇది మొత్తం అయితే 360 డిగ్రీలు ఉంటుంది. మొత్తం 360 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 90 డిగ్రీలు, ఇక్కడ నుంచి ఇక్కడ 90 డిగ్రీలు, ఇటు 60 పోయి మళ్ళీ ఇడికి శ్రవ్య దిశలో 120 డిగ్రీస్ తిరిగిండు. అంటే అక్కడ నుంచి ఇక్కడ వెళ్ళేది 120 డిగ్రీస్ అయింది. ఇప్పుడు ఏ డైరెక్షన్ నుండి ఇది అంటే ఇది ఉత్తరము, ఇది దక్షిణము, ఇది తూర్పు, ఇది పడమర. దీన్ని ఏమంటాము? ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం. అంటే మనకు ఈ 60 120 అంటే ఇక్కడ తప్ప ఇక్కడ తప్ప ఇక్కడ ఎక్కడ ఉన్నది దీన్ని ఏమంటారు అంటే నైరుతి దిశ అంటారు. ఏమంటారు? నైరుతి దిశ అంటారు. సో ఇప్పుడు ఏ దిక్కు ముఖం చేసుకున్నాం? ఏమని చెప్పాము? నైరుతి దిశలో. నైరుతి దిశలోని ఆన్సర్ చేయాలి. ఓకేనా? క్లియర్ కదా? రైట్. నో క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 19th క్వశ్చన్ 26/5/2006 సంవత్సరం. సో ఏ వారం అగును అన్నాడు. మన పైన మీరు క్వశ్చన్ చూసుకోవచ్చు. 26/5 మనకు క్యాలెండర్ ప్రకారంగా మనం ఏమనుకున్నాము? సో ఫస్ట్ ఏం తీసుకోవాలా? డేట్ తీసుకోవాలా. 26 ప్లస్ మంత్. ఫస్ట్ మనం మీకు ఒకసారి క్లియర్ చెప్తాను. సో యాక్చువల్ అలా చెప్పాను కానీ చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే రోజు తీసుకోవాలి, డేట్. ఆ తర్వాత మంత్ కోడ్. ఎం కోడ్ అంటే ఏంటంటే మంత్ కోడ్ అని గుర్తుపెట్టుకోండి. ఎం కోడ్ అంటే ఏంటిది? మంత్ కోడ్. తర్వాత ఇయర్లో YLD అంటే ఇయర్లో లాస్ట్ డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ అన్నమాట. సంవత్సరంలో చివరి 2 రోజులు, సంవత్సరం చివరి 2 అంకెలు. ప్లస్. ఓకేనా? ఆ తర్వాత తీసుకుంటాము లీప్ సంవత్సరాలు. ఎన్ని లీప్ సంవత్సరాలు అన్ని. ఆ తర్వాత తీసుకుంటాము శతాబ్దపు కోడు.
శతాబ్దపు కోడ్. ఈ 5 టెక్నిక్ తీసుకుంటాం కదా. ఫస్ట్ డేట్ ఎంత 26. మంత్ కోడ్ ఏంది మే. మార్చ్ ఏప్రిల్ మే. 5th అంటే మే కదా. మే అంటే మనకు 033. మీకు మంత్ కోడ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకోసారి కూడా చెప్తున్నాను ఇక్కడ. 033614625 అని మంత్ కోడ్స్. ఇక 1 2 3 4 5. 5 అంటే మనకి ఏమొచ్చింది మంత్ కోడ్? 5 ఏమున్నది? 1 ఉంది, 1 తీసుకుంటాం. తర్వాత సంవత్సరంలో చివరి 2 అంకెలు అంటే 606. ఆ తర్వాత లీప్ సంవత్సరం 6 సంవత్సరాలు మనం 4తో భాగిస్తే ఒకటే ఒక లీప్ సంవత్సరం వస్తుంది 1 ప్లస్ శతాబ్దం కోడ్. శతాబ్దం 2000 సంవత్సరం వచ్చింది. 2000 నుంచి 2099 దాకా. 2000 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం నుండి 2099 దాకా ఏమొస్తుంది? 99 దాకా మనకి ఏమొస్తుంది? 6 వస్తుంది. 6420. శతాబ్దం కోడ్ ఏంటి? 6420. ఫస్ట్ 6 ఈ యొక్క 2000 సంవత్సరంకు 6 వస్తుంది. సో ఈ 6 బేసిక్ క్లాస్ వినాల్సి వస్తుంది. ఒకసారి క్లాస్ వినాలకు ఇది చాలా సింపుల్. క్లాస్ విన వల్ల కొంచెం ఇది ఎట్లా వచ్చింది అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకా సింపుల్ చేయడం కోసం నేను మీకు ఏం చేస్తాను, ఈ 26 కూడా మనం 7తో భాగిద్దాం. 7 3 7 మూడు 21 అంటే ఇది 5 మిగులుతుంది. 5 ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ 1 ప్లస్ 6 ఇది ఈక్వల్ టు 6 12 18 19. 19 మనం 7తో భాగిద్దాం. సో 7 2 14 అంటే 5. 5వ రోజు ఏంటి మనకు? శుక్రవారము. చాలా సింపుల్ గా చేసేయచ్చు. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పడం కోసం ఇంత పూర్తి టైం పట్టింది, అసలు ఇంకా టైమే పట్టదు. ఒట్టి ఓవర్లు కూడా చేసేయచ్చు. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చేయొచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ శుక్రవారం ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19 మనకు శుక్రవారం ఎక్కడ ఆప్షన్లో మనకు 4th ఆప్షన్లో ఉన్నది. ఓకే, క్వశ్చన్ వస్తున్నాం 2020. సో 2005 సంవత్సరం నాకు సర్వసమాన క్యాలెండర్. ఎప్పుడు నేను సర్వసమాన క్యాలెండర్ నాకు సింపుల్గా తీసుకోవాల్సింది ఏంటంటే మనం 8 డేస్ తీసుకోవాలి. ఆ సంవత్సరంలో లీప్ సంవత్సరంలో ఎన్ని ఉన్నాయి? సాధారణ సంవత్సరం లీప్ సంవత్సరంలో అయితే 8 డేస్ 2 ఉంటాయి, సాధారణ సంవత్సరంలో 1 ఉంటుంది. కాబట్టి సాధారణ సంవత్సరం 1 ఉంది, 2006లో 1 ఉంటుంది, 2007లో 1, 2008లో 2, 2009లో 1, 2010లో 1. మనకి ఇక్కడ స్టాప్స్ 7 యొక్క స్టాప్స్ తీసుకోవాలి. 7 యొక్క STOPS స్టాప్స్ అంటే 7 యొక్క స్టాప్స్ ఏంటి? 7, 14, 21, 20, 28 ఇట్లాంటివన్నీ 7 యొక్క స్టాప్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఎక్కడైతే 7 అయిపోతుందో అంటే ఆ 7 రోజులు సేమ్ మండే రోజు స్టార్టింగ్ అనుకుందాం, ఆ నెక్స్ట్ మండేకు 7 డేస్ అయిపోతుంది. ఆ 7 అయిపోతే నెక్స్ట్ వచ్చేది సేమ్ సంవత్సరం అని అర్థం. కాబట్టి ఇక్కడ ఇక 1 2 3 4 5 6 7 అంటే 2010 సంవత్సరంకు మనకు సమానంగా ఉంది. కాబట్టి 2005 పునరావృతమయ్యే సంవత్సరము 2011 అని చూసుకోవచ్చు. ఆన్సర్ ఏంటిది? 2011. ఒక్కొక్కసారి ఈ సాధారణ సంవత్సరం వచ్చినప్పుడు లీప్ సంవత్సరం వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకా 7 స్టెప్స్ తీసుకోవాలి. అట్లా సింపుల్గా ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏ సంవత్సరం ఈక్వల్ ఉన్నది లేదా పునరావృతమైంది అంటే కదా 2011 సంవత్సరం అనేది చెప్పాలి సింపుల్గా ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22, 21. రైట్, క్వశ్చన్ నెంబర్ 21 మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. పైన ఏమంటారు? 8 గంటల 30 నిమిషాలకు 8 గంటల 30 నిమిషాలకు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత? దీని ఫార్ములా చేయొచ్చు, వితౌట్ ఫార్ములా నేను చెప్తాను. ఇక్కడ సమయము ఇది 8 గంటలు అంటే ఇక్కడ 12 అవుతున్నది, ఇక్కడ 6 అవుతున్నది, ఇక్కడ 3 అవుతున్నది, 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11. జస్ట్ వాసి చూపించి అట్లా ఇట్లా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. మనకు 8 గంటల 30 నిమిషాలు అన్నప్పుడు ఖచ్చితంగా నిమిషాల ముళ్ళు 6 మీద ఉంటుంది. ఈ యొక్క చిన్న ముళ్ళు అంటే గంటల ముళ్ళు ఖచ్చితంగా 8 9 మధ్యలో ఉంటుంది. 8 9 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క దీని నుంచి దీనికి ఎంత కోణం ఉన్నది అని అడుగుతుంది. దీన్ని అడుగుతున్న కోణం మీకు ఫార్ములా లేకుండా సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఒకసారి గమనించండి, కొంచెం ఐడియా లేని వాళ్ళకి టాపిక్ గురించి చెప్తున్నాను. ఒక
వృత్తం ఎప్పుడు కూడా 360 డిగ్రీలు ఉంటుంది. సో ఒక మొత్తం 360 డిగ్రీలు ఉంటే దాన్ని మనం 360 డిగ్రీలని ఒక 360ని మనము 60తో భాగిస్తే 0.066 డిగ్రీలు అంటే ఒక నిమిషానికి ఒక నిమిషమునకు పెద్ద ముళ్ళు 6 డిగ్రీలు తిరుగును. ఒక నిమిషానికి పెద్ద ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? 6 డిగ్రీలు తిరుగును. అంతేనా? గుర్తుంచుకోండి. దాన్ని డీటెయిల్గా అక్కడ కవర్ అవుతుంది. కాబట్టి మనం ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. ఇక్కడికి ఎంత? 10 నిమిషాలు. అంటే ఈ రెండు 6 నుంచి 8 దాకా ఖచ్చితంగా ఎన్ని నిమిషాలు? 10 నిమిషాలు. అంటే ఒక నిమిషానికి 6 డిగ్రీలు అయితే 10 నిమిషాలకు ఎన్ని డిగ్రీలు? 10 నిమిషాలకు ఎన్ని అవుతాయి? 10 × 6 = 60 డిగ్రీలు అవుతుంది. ఎప్పుడు కరెక్ట్ ఇది 8 మీద 6 మీద ఉన్నప్పుడు. అంటే ఈ 8 నుంచి ఎక్కడ దాకా వచ్చింది? ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటిది? ఈ నిమిషం 8 మీద ఉన్నప్పుడు మన యొక్క వాల్ క్లాక్ 8 మీద ఎట్లుంటుంది? ఖచ్చితంగా ఇట్లుంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళు ఇక్కడికి వచ్చింది. అంటే ఇట్లా అని ఇక్కడ అంటే ఈ గంటల ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి పోయే లోపల ఇది ఇక్కడ దగ్గరకు వచ్చింది. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక 360 డిగ్రీలు 12తో భాగిస్తే మనకు ఒక 30. సో 360 డిగ్రీలను మనము 12 గంటలు పోతే 30 డిగ్రీలు. అంటే ఒక గంటకు పెద్ద ముళ్ళు ఒక గంటకి 30 డిగ్రీలు తిరుగును. సో పెద్ద ముళ్ళు ఒక నిమిషానికి సో 30/60 1/2 డిగ్రీలు తిరుగును. 1/2 డిగ్రీలు తిరుగును. హాఫ్ డిగ్రీ తిరుగుతుంది అన్నాడు. హాఫ్ డిగ్రీ అంటే మనకు ఇది హాఫ్ ఇంటూ ప్లస్ హాఫ్ ఇంటూ ఎన్ని డిగ్రీలు? 30 60 ప్లస్ 2 × 2 = 15 75 డిగ్రీలు. ఆన్సర్ ఎంత? 75 డిగ్రీలు. ఇది బేసిక్ లేని వాళ్ళకి ఇది టైం పడుతుంది. బేసిక్ ఉన్న వాళ్ళకైతే ఏం అవసరం లేదు. 16 60 సార్ 30 నిమిషాలలో 15 డిగ్రీలు 15 డిగ్రీలు ప్లస్ 60 డిగ్రీలు 75 డిగ్రీలు. ఇంత డైరెక్ట్ ఆన్సర్. నో పెన్ నో పేపర్. రైట్. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 22. Question number 22. సో 22 క్వశ్చన్ ఏమంటున్నాను ఆన్సర్ మనకు ఒకసారి గమనించండి. తల కింద నిల్చున్న ఒక మనిషి ముఖము దక్షిణం వైపు ఉన్నది. ఇప్పుడు అతని కుడి చేయి ఏ దిక్కును సూచిస్తుంది? ఓకే, మనము ఒక వ్యక్తి చూసుకుంటే ఇది ఉత్తరము, ఇది దక్షిణము, ఇది తూర్పు, ఇది పడమర. ఒక వ్యక్తి నిల్చున్నప్పుడు ఒకవేళ దక్షిణంగా చూస్తే ఇట్లా చూస్తారు కదా, అతని యొక్క ఎడమ చేయి తూర్పుకు ఉన్నది, కుడి చేయి పడమరుకున్నది. ఒకవేళ తలకిందులుగా ఉన్నప్పుడు అతను ఇటు ముఖం చేయాలంటే అప్పుడు అతని యొక్క తలముఖం ఇలా ఉన్నప్పుడు ఇలా చేసినప్పుడు ఇటు ముఖం చేయాలన్నప్పుడు అతను కుడి చేయి వస్తుంది, ఇటు వస్తుంది అంటే ఏమొస్తుంది? తూర్పు. ఇది పడమర, ఇది ఉత్తర, ఇది దక్షిణం. కాబట్టి ఇప్పుడు మనం అతను కుడి చేయి తూర్పు దిక్కు ఉండును. అంతేనా? అట్లా సింపుల్ మనం ఇమాజినేషన్ చేసుకోవాలా? ఇమాజినేషన్ చేసుకుంటే చాలు. రైట్. నా క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏమంటున్నాడు? ప్రకటనలు ఇచ్చాడు. అన్ని కొమ్మలు పువ్వులు, అన్ని పువ్వులు ఆకులు. దీనికి తీర్మానాలు ఇచ్చాడు. మనము మీరు అక్కడ ప్రకటన తీర్మానం చూసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గా సొల్యూషన్ చేస్తాను చూడండి. సో అన్ని కొమ్మలు పువ్వులు, అన్ని కొమ్మలు పువ్వులు, అన్ని కొమ్మలు ఏమని? పువ్వులని. అన్ని పువ్వులు ఏమని? ఆకులు. ఇక అన్ని పువ్వులు ఆకులు. ఇది తప్ప ఇంకా వేరే ఫిగర్ రాదు, ఇది ఒకటే ఫిగర్.
అన్ని పువ్వులేమని ఆకులు, రైట్. ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే తీర్మానాలు చూద్దాం. సో తీర్మానాలలో 1 2 3 4 తీర్మానాలని అన్ని కొమ్మలు ఆకులు, అన్ని కొమ్మల ఆకులు అనేది 100% రైట్. అన్ని కొమ్మల ఆకులు అనేది రైట్. అలాగే అన్ని ఆకులు కొమ్మలు, అన్ని ఆకులు కొమ్మలు అయితే కాదు, రైట్. నెక్స్ట్ అన్ని పువ్వులు కొమ్మలు, అన్ని పువ్వులు కొమ్మలు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్, అన్ని ఆకులు కొమ్మలు, అన్ని ఆకులు కొమ్మలు, అన్ని ఆకులు కొమ్మలు, సరే కొన్ని ఆకులు కొమ్మలు, కొన్ని ఆకులు కొమ్మలు అంటే ఎస్. సో ఇక్కడ 1 అండ్ 4 రైట్ ఆన్సర్. 1 అండ్ 4 ఇక్కడ ఉంది, కొన్ని ఆకులు కొమ్మలు అన్ని కాదు అక్కడ గమనించండి. సో మరి 1 4 ఎక్కడ సరిపోతుంది ఆన్సర్లో? సో ఫస్ట్ ఆప్షన్ ఏది కాదు, రెండు ఆప్షన్లు 1 మరియు 4 సరిపోతాయి. సో 1 మరియు 4 సరిపోతాయి అంటే ఆన్సర్ ఈజ్ 2. మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 24. ఒకసారి చేయండి. పి అనగా డివిజిబిలిటీ, క్యూ అనగా ప్లస్, ఆర్ అనగా మైనస్, ఎస్ అనగా ఇంటూ. అయితే 60 ఆర్ 15 పి 3 ఎస్ 6 క్యూ 4 ఈజ్ ఈక్వల్. ఇలాంటి సింబల్స్ మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటారు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, బాడ్మాస్, ఓకేనా. సో కాబట్టి మనం కూడా ఆర్కి ఏమన్నాడు అదే పెట్టుకోండి. ఆర్కి ఏమన్నాడు మైనస్ 15, పీకి ఏమన్నాడు డివిజిబుల్ 3, ఎస్కి ఏమన్నాడు ఇంటూ 6, క్యూకి ఏమన్నాడు ప్లస్ 4 ఈజ్ ఈక్వల్. ఇప్పుడు మనం ఫాలో కావాల్సింది బాడ్మాస్. ఏం ఫాలో కావాలా? BODMAS. So B for bracket, O for off, D for division, M for multiplication, A for addition, S for subtraction. So bracket ఇందులో లేదు, ఆఫ్ లేదు, డివిజన్ ఉంది. డివిజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 3 1 ja 3 5 ja. So then 60 minus 5 into 6 30 plus 4. So 64 minus 30 is equal to 34 అనేది ఆన్సర్. ఆన్సర్ ఎంత? 34. 34 ఆప్షన్ ఎక్కడ ఉంది మనకు? 4. సో థర్డ్ ఆప్షన్ లో ఉంది. సో ఆన్సర్ ఈస్ 34. Now question number 25. Question number 25. ఇక్కడ మనకు మిస్సింగ్ నెంబర్ అడిగాడు. One 27 64 5 4 7 3 11 8 8 2. సో ఇక్కడ మన క్వశ్చన్లో మిస్సింగ్ నెంబర్ అడుగుతున్నాడు. ఇక్కడ నంబర్స్లో ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. వీడియో నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5 ఉంది, 4 ఉంది, 5 + 4 9, సంబంధం లేదు. ఓకే. సో 5 - 4 ఎంత? 1. ఓకే. 11 - 8 ఎంత? 11 - 8. ఓకే. 11 - 8 ఎంత? 3. 3కి ఏమొచ్చింది? 27 వచ్చింది. ఓహో. సో 3 క్యూబ్ అనమాట. 3 క్యూబ్ ఎంత? 27. ఇలా 1 క్యూబ్ ఎంత? 1. అలాగే 7 - 3. 7 - 3 = 4. సో 4 క్యూబ్ = 64. సరిపోయింది. కాబట్టి 8 - 2 ఎంత? సో 6. సో 8 - 6 to 6. 6 cube is equal to 216. Answer ఎంత? సో ఆన్సర్ is equal to 216 is the answer. ఇక్కడ క్యూబ్ ఇస్తున్నాం. డిఫరెన్స్ క్యూబ్, డిఫరెన్స్ యొక్క క్యూబ్. నౌ క్వశ్చన్ నెంబర్ 25. It is 26th. డిఫరెన్స్ యొక్క క్యూబ్. సో 5 చాలా ఈజీ ఉంది. నెంబర్ సిరీస్ 10 20 40 80 డాష్ 320. ఇక్కడ గమనిస్తే సింపుల్ ఉంది. 5
10, 20, 40, 80 అంటే 160 ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్. సో ప్రతి నెంబర్కు డబల్ అవుతుంది. చాలా ఈజీగా ఉంది క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 27. ఇది అనాలజీకి సంబంధించింది. పిచ్ అంటే మనకి ఏమి ఇచ్చాడు? పిచ్ అంటే క్రికెట్కి ఏముంటుంది? పిచ్ ఉంటుంది. అలాగే రింగ్ దేనికి ఉంటుంది అని అడుగుతున్నాడు. కింద ఆప్షన్స్ చూసుకోండి. కింద ఆప్షన్లో టెన్నిస్ ఉంది, ఫుట్బాల్ ఉంది, బాక్సింగ్ ఉంది, హాకీ ఉంది. సో మనకి ఇక్కడ రింగ్ దేనిలో ఉంటే బాక్సింగ్లో రింగ్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? బాక్సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 28. సో 28 క్వశ్చన్లో ఒక భాషలో 743 అనగా మ్యాంగోస్ ఆర్ గుడ్, 657 అనగా ఈట్ గుడ్ ఫుడ్, మరియు 934 అనగా మ్యాంగోస్ ఆర్ రైప్ అనే పదాన్ని సూచించే సంఖ్య ఏది? సో మీరు అక్కడ పైన చూసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తాను. 743 రాయాల్సిన అవసరం ఉండదు, కానీ కొంచెం అనుభవం వస్తే రాయాల్సిన అవసరం ఉండదు, లేని వాళ్ళకి అవసరం ఉండదు. మ్యాంగోస్ ఆర్ గుడ్. అలాగే 657 అనగా ఈట్ గుడ్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ మరియు 934 అనగా మ్యాంగోస్ ఆర్ రైప్. సో రైప్ అనే పదానికి కోడ్ ఏదైనా అడుగుతున్నాడు. చాలా సింపుల్ ఇది. రైప్ అనే పదానికి ఇక్కడ మనకు రైప్ అనే పదం ఇందులో ఉంది కాబట్టి దీని కోడ్ కంపల్సరీ ఈ 934లో ఏదైనా ఒకటి అవుతుంది. 934లో ఏదైనా ఉంటుంది. రైప్ ఇక్కడ రిపీట్ అయిందా? కాదు. ఇందులో రిపీట్ అయిందా? కాదు. అంటే రైప్ రిపీట్ కాదంటే నంబర్ కూడా దానికి సంబంధించి రిపీట్ కాదు అని అర్థం. కాబట్టి మ్యాంగోస్ క్యాన్సల్. ఇందులో కామన్గా ఏమన్నది? 3 క్యాన్సల్ చేసేసేయండి. అలాగే ఈ 4 ఉంది, 6 ఉంది, 6 క్యాన్సల్, 4 క్యాన్సల్. సో రైప్ కూడా ఏంటి మనకు? 9 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? 9. చాలా సింపుల్గా మీకు ఇది నేను డీకోడింగ్లో టైప్ 5 మోడల్తో చెప్పాను. క్లియర్? ఇప్పుడు చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 29. ఓకే, 29 క్వశ్చన్ ఇది ఇంటలెక్చువల్ సంబంధించింది. సో ఆవులు మరియు కోడిపెట్టెల సమూహంలో సమానంగా ఉన్నాయి. ఆవులు మరియు కోడిపెట్టెలు అంటే ఆవులు ఎన్ని ఉన్నాయో కోడిపెట్టెలు కూడా అన్నీ ఉన్నాయని అర్థం. అంటే సమానంగా ఉన్నాయి. వాటి తలల రెట్టింపు కంటే కాళ్ళు 14 ఎక్కువగా ఉన్నాయి. తల ఎన్ని ఉన్నాయో అన్నిటికంటే కాళ్ళు డబల్ కంటే కాళ్ళు 14 ఎక్కువ ఉన్నాయట. అయినా ఆవుల సంఖ్య ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ మనం జనరల్ క్వశ్చన్ ఇది. సో మనం మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్, లాజిక్ క్వశ్చన్. ఇక్కడ ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి. ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. సో కోడికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? కోడికి 2 కాళ్ళు ఉంటాయి. సో కోడికి 2 కాళ్ళు ఉంటాయి. కోడికి ఎన్ని తలకాయలు ఉంటాయి? 1 తలకాయ ఉంటాయి. ఆవు కూడా 1 తలకాయ ఉంటాయి. అంటే తలకాయలు మాత్రం కోళ్ళు ఆవులు అన్ని కలిసి ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉంటాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఆప్షన్ తీసుకొని చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇచ్చే ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి గమనించండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి, 5 ఉంది. 5 ఆవులు ఉన్నాయి అనుకుందాం. ఒకవేళ ఆవులు 5 అనుకుంటే 5 × 4 ఎంత అవుతుంది? అప్పుడు ఏదైనా ఆవులు ఎన్ని అనుకుంటున్నాం మనము? ఆవులు 4 అనుకుందాం, అంటే 5 అనుకుందాం. ఎందుకు 5 అనుకుంటున్నాం? ఆప్షన్ ఇచ్చిన కాబట్టి 5 × 4 = 20 కాళ్ళు అవుతాయి. 20 కాళ్ళు. అలాగే సో కోళ్ళు ఎన్ని ఉంటాయి? అప్పుడు కోళ్ళు కూడా ఖచ్చితంగా మనకి ఎన్ని ఉండాలా? 5 ఉండాలి. కాబట్టి 5 × 2 ఎన్ని అవుతాయి? 10 అవుతాయి. మొత్తం కలిసి ఎన్ని? 30 కాళ్ళు అయింది. సో 30 కాళ్ళని 10 తలకాయలని 10 2 ఎంత? 20. సో 30 దగ్గర 20 పోతే ఎంత రావాలి మనకు? 14 రావాలి. ఎందుకంటే వాటి యొక్క భేదం 14 ఉండాలన్నాడు. కాబట్టి ఈ 5 అనే ఆప్షన్ రాంగ్ ఆప్షన్. 5 అనే ఆప్షన్ ఏంటిది? రాంగ్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ట్రై చేద్దాం. ఒకవేళ సెకండ్ ఆప్షన్లో ఆవులు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి అనుకుందాం. ఆవులు 7 ఉంటే కాళ్ళు ఎన్ని ఉంటాయి? 7 × 4 = 28 కాళ్ళు ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? కాళ్ళు 28 ఉంటాయి. కోళ్ళు కూడా 7 ఉంటాయి, ఎందుకంటే సమానం కాబట్టి. 7 × 2 ఎంత అవుతుంది? 14 అవుతుంది. మొత్తం కాళ్ళు
ఓకేనా. సో ఈ కాళ్ళు మొత్తం కాళ్ళని కలిసి మనకి ఎన్ని అయినాయి, 8 12 2 చేద్దాం, 1 42 కాళ్ళు అయినాయి. మొత్తం కాళ్ళు ఎన్ని అయినాయి, 42 అయినాయి. సో తలకాయలు ఎన్ని ఉన్నాయి, సో తలలు ఈజ్ ఈక్వల్ టు 7 7 14 అయినాయి. సో 14 తలలు, అప్పుడు 14 ఇంటూ ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు 28 అన్నాడు. ఇప్పుడు మనం 42లోకి వెళ్ళి 24 తీసేస్తే డిఫరెన్స్ ఎంత రాలా, 12 4 3 2 1 14 వచ్చిందా, 14 డిఫరెన్స్ వచ్చిందా, ఎస్ వచ్చింది. సో ఆన్సర్ ఏంటిది, ఆన్సర్ 7. ఆన్సర్ ఏంటిది 7. ఇది లాజిక్గా చేస్తే నా కామన్ సెన్స్ చేస్తే చాలా సింపుల్. ఇది కామన్ సెన్స్ క్వశ్చన్స్ అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 30. ఇది మనకు 29th క్వశ్చన్. ఇప్పుడు మనం చేయబోయేది 30 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 30. పోలీస్, POLICE. సో పోలీస్ అనే పదంలో అక్షరాలను ఎన్ని విధాలుగా అమర్చవచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇది ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్. ప్రాబబిలిటీ అంటే మనము సో ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్. ఈ ప్రాబబిలిటీలో మనకు ఎట్లా ఉంటాయంటే, సో ఈ క్వశ్చన్లో POLICEలో ఏమైనా అక్షరాలు రిపీట్ అయినాయా, ఏం రిపీట్ కాదు. రిపీట్ కానప్పుడు డైరెక్ట్గా సింపుల్ షార్ట్ కట్ చెప్తాను నేను. రిపీట్ అయితే 2 సార్లు తీసుకోవాలి, రిపీట్ కాకపోతే డైరెక్ట్గా చేయొచ్చు. సో దీన్ని 1 2 3 4 5 6 అనుకుందాం. ఎన్ని 6. అప్పుడు 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 డైరెక్ట్ ఆన్సర్ ఎంత, 6 ఇంటూ 4 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వరుసగా తీసుకోవాలి. అప్పుడు మనకు 2 1 2 2 3 6 6 4 24, 24 5 25 45 120 120 ఇంటూ 6 12 72 720. ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అన్నాడు. ఎన్ని విధాలుగా అమర్చవచ్చు, 720. ఆన్సర్ ఏమైతే మనకు 720 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో RRB NTPCకి సంబంధించిన పేపర్ను క్లియర్గా, క్లుప్తంగా, డీటెయిల్గా అన్ని రకాల మోడల్స్ కవర్ చేస్తూ మీకు ఇవ్వడం జరిగింది. ఈ ఇట్లాంటి పేపర్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా తిరుగుండదు. ఎగ్జామినేషన్లో భయపడకండి. అన్నిటికంటే ఈజియెస్ట్ సబ్జెక్టు, అర్థమయ్యేది, కరెక్ట్గా మార్కులు వచ్చే సబ్జెక్ట్ ఏది అంటే రీజనింగే. కాబట్టి మీరు ఎగ్జామ్స్లో చేసేటప్పుడు కూడా ఫస్ట్ రీజనింగ్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. దానికి నేను హామీ. ఆల్ ది బెస్ట్.